ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్ మన రజత్ శర్మ గారితో. నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ మనం ఆప్కి అదాలత్లో చూడబోయేది క్రికెట్ ప్రపంచంలో ఒక మెరిసే తారే. ఆయన కనుక మైదానంలో దిగితే మిమ్మల్ని భయంకరంగా ఎంటర్టైన్ చేస్తారు. ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే T20, వన్డే కానివ్వండి లేదా టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, ఈయన మైదానంలో దిగితే ఎంత పెద్ద బౌలర్స్ అయినా సరే కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఖాయం. ప్లీజ్ వెల్కమ్ టీమిండియాలోని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్. ఇవాల్టి కార్యక్రమానికి ప్రత్యేకమైన జడ్జ్, టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ఎడిటర్ అలోక్ సిన్హా. ప్లీజ్ వెల్కమ్ అలోక్ సిన్హా. ఇవాల్టి మన కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి స్పెషల్ జడ్జ్ అయిన అలోక్ సిన్హా గారు అనుమతిస్తే మొదలు పెడదాం. విచారణ మొదలు పెట్టండి. అయితే రండి మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ శిఖర్ ధవన్ గారి మీద. ఆప్కి అదాలత్లో టీమ్ ఇండియాలోని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీద ఆరోపణ, ఈయన చాలా అల్లరి చేస్తుంటారు. ఇలా చూడండి, నేను ఏం విన్నానంటే మీరు మీ చిన్నతనంలో లెటర్ బాక్సుల్లో ఆటం బాంబులు వేసేవారట. అవును, నిజమే. నా చిన్నతనంలో తరచుగా అలాంటి పనులని చేస్తూ ఉండేవాణ్ణి. అది మాకు సరదాగా ఉండేది. అంటే ఒక ఆటం బాంబు తీసుకెళ్లి పోస్ట్ బాక్సులో వేసేవాళ్ళం, అది పేలిపోయేది. అంతేకాకుండా ఎవరికైనా లెటర్ వచ్చింది అంటే దాన్ని మేము తీసి చించి పడేసేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు మా ఇల్లు వెతుకుంటూ వచ్చేవాళ్ళు, ఆ లెటర్ ఎక్కడ వేశావు అని అడగడానికి. అప్పుడు మేము చెప్పేవాళ్ళము. ఇలాంటివెన్నో జరిగాయిలేండి. అయితే మీకు దెబ్బలు కూడా పడేవారు? చాలా దెబ్బలు తిన్నాను. అప్పుడు ఆ సమయంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి దెబ్బలు బాగానే పడ్డాయి. ఎప్పుడు ఆడుతుండేవాళ్ళం, చదవడం తక్కువ. అప్పుడు చాలా దెబ్బలు తిన్నాను. కారణం నా బెస్ట్ ఫ్రెండ్సే. మీ నాన్నగారు ఎప్పుడు చదవమని చెప్పేవారా? అవును సార్, అదే మా నాన్నగారు నన్ను బాగా చదువుకో బాబు అనేవారు, గొప్పవాడివి కావాలి అనేవారు. కానీ నాకు చదువు పెద్దగా తలకెక్కదు. ఎప్పుడూ ఆట గురించి ఆలోచించేవాణ్ణి. చదువంటే నాకు ఇష్టం ఉండదు. కష్టపడి 2-3 గంటలు చదివేవాణ్ణి, అందుకోసం నా ప్రాణం పెట్టేవాణ్ణి. కానీ 2-3 గంటల్లో అంతా మర్చిపోయేవాణ్ణి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు. నేనేం విన్నానంటే మీ అమ్మగారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేవారట, ఎందుకంటే మీరు అల్లరి చేసేవారు. అవును సార్, అదేంటంటే అమ్మ ప్రొవిజన్ కొనడానికి వెళ్ళినప్పుడు నేను చిన్నవాణ్ణి. నాకంటే 2 సిస్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళకంటే చిన్నవాణ్ణి. అందుకని లాక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి ఏం జరిగిందంటే నా ఫ్రెండ్స్ వచ్చారు. మధ్యాహ్నం రా వచ్చి ఆడుకుందామని. అప్పుడే నాకు కొత్తగా బ్యాట్ వచ్చింది. ఆ బ్యాటుకు నేను గుడ్డని చుట్టి అలాగే కిందికి వదిలాను, వెళ్ళి ఆడుకుందామని. బ్యాట్ కిందికి వెళ్ళగానే నాకు ఆశ పుట్టింది ఆడుకోవాలని. నా సిస్టర్స్ తో చెప్పాను, ఈ దుప్పటి పట్టుకోండి, నేను కిందికి వెళతాను అని. తర్వాత ఏం జరిగిందంటే నేను ఆ దుప్పటిని పట్టుకొని నెమ్మదిగా కిందికి వెళ్లడం జరిగింది. తర్వాత ఆడడం మొదలు పెట్టాను. అమ్మ చూసి షాక్ అయ్యారు, నువ్వెలా బయటికి వచ్చావు అని. అప్పుడు అమ్మ అరవడం మొదలు పెట్టింది, పప్పు నువ్వు ఇంటికి రాని. ఇంటికి వెళ్ళగానే నాకు బాగా దెబ్బలు పడ్డాయి. అమ్మ కొడితే నాకు పెద్దగా నొప్పి అనిపించదు, ఎందుకంటే అప్పటికే స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి. నాన్నగారు కొడితే దెబ్బలు బాగా తగులుతాయి, కానీ అమ్మలా కొట్టదు, చూసి కొడుతుంది. మీరొక మంచి క్రికెటర్గా మారొచ్చని బబ్బుకి ఎప్పుడు తెలిసింది? బబ్బు అంటే బబ్బుకి ఎప్పుడు అర్థమైందంటే నేను 16 ఏళ్లకు ఢిల్లీ తరపున క్రికెట్ ఆడాను. 1 సంవత్సరం పాటు ఆడాను. ఆ తర్వాత నేను 2 మ్యాచ్లు ఆడి డ్రాప్ అవడం జరిగిపోయింది. అప్పుడు నేను కాస్త పొరపాటు పడ్డాను. ఆ తర్వాత మరుసటి సంవత్సరం నేను మళ్ళీ అందులోకి వచ్చాను. బాగా రన్స్ చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలనుకున్నాను. కానీ కొంతమంది ప్లేయర్స్ డ్రాప్ అవడం వల్లే మీకు ఛాన్స్ దొరికిందన్నారు, నిజమా? ఖచ్చితంగా అది నిజం. అండర్ 16లో నాకు అవకాశం వచ్చినప్పుడు 2 మ్యాచ్లు సరిగా ఆడలేదు. అప్పుడు బయటకు వద్దామనుకున్నాను. తర్వాత సంవత్సరం చాలా మంది బయటకు వచ్చారు. కారణం వాళ్ళకి ఏజ్ బారైంది. వాళ్ళు నాకు సీనియర్స్ అయ్యారు. సో అప్పుడు నాకు ఆటోమేటిక్ గా ఛాన్స్ దొరికింది. ఆ సంవత్సరంలో నేను అండర్ 16లో ఇండియా తరపున ఎక్కువ రన్స్ చేశాను. అండర్ 17కు ఏషియా కప్ కూడా ఆడాను బంగ్లాదేశ్ లో. ఆ తర్వాతే నాకు స్టేట్ తరపున ఆడడానికి అవకాశం దొరికింది. అలాగే వీరేందర్ సెహ్వాగ్ గారు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ స్థానం మీకొచ్చిందని విన్నాను. అవును, నిజమే. ఆ టెస్ట్ మ్యాచ్లో ఏం చెప్పాలంటే
2013 ఫిబ్రవరిలో వీరుభాయ్ ఆడుతున్నారు. మొదటి 2 మ్యాచ్లు ఆడారు, తర్వాత 3వ మ్యాచ్లో ఆయన పాల్గొనలేదు. అప్పుడు నాకొక మంచి అవకాశం వచ్చింది. ఇకపోతే ఆ రెస్టులో ఓడిఐలు 2010లో జరిగాయి. ఆస్ట్రేలియాకు ఆపోజిట్గా సిరీస్ జరిగింది. ఆ సిరీస్లో వీరుభాయ్, గోతిబాయ్ ఆడలేదు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. అప్పుడు రెస్ట్లో వెళ్లడం జరిగింది. వన్డే. అవునండి, వన్డేలో. అది నిజమే. ఆ వన్డేనే మీకు మంచి డెబ్యూగా మారిందనుకుంటాను. ఎక్కువ రన్స్ తీశారు. లేదు లేదు, ఆ డెగ్బీలో నేను 0కి అవుట్ అయ్యాను. అవుట్ అయ్యి తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒక విషయం తట్టింది. 100 రన్స్ తీయాలనొచ్చి ఇలా అవుట్ అయిపోయానని. ఆ బాధలో అలాగే వెళ్ళిపోయాను. అలాగే ఆ సిరీస్లో మరొకటి కూడా జరిగింది, నా డెబ్యూ ఫస్ట్ మ్యాచ్లో. అదేంటంటే మరుసటి రోజు మ్యాచ్ ఉంది, కానీ రాత్రి బొర్లి ఆలోచిస్తున్నాను. ఇండియా కోసం ఆడాలి అని కలగన్నాను. ఇప్పుడేమో ఇదంతా ఆలోచించి నాకసలు నిద్రే పట్టలేదు. రాత్రి నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు టెన్షన్. మరి ఎనర్జీ ఎలా వస్తుంది రాత్రి నిద్రలేకపోతే? నిద్రపోయి లేచి చూస్తే పెద్ద వర్షం వస్తోంది. మ్యాచ్ హోల్డప్ అయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను నిద్రపోలేదు, మ్యాచ్ కూడా జరగలేదు, కాబట్టి నాకు స్లీపింగ్ పిల్ ఇవ్వండి అని. ఒక 8 గంటలు నిద్రపోయి అప్పుడు మీరు మీ మొదటి మ్యాచ్ ఆడేటప్పుడు మీకు చిరిపితనం ఏం లేదు, కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు. అవును నిజమే. చాలా నర్వస్ ఉండేది, అలాగే ఎక్సైట్మెంట్ ఉండేది. అప్పుడు నేను సరదా గురించి ఆలోచించలేదు. నా మైండ్ అంతా ఇదే రన్ అయ్యింది. హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ బాగా ఆడిన వెంటనే మీ చిలిపితనాన్ని మొదలుపెట్టారు. అవునండి, అవును, అది నిజమే. ఇంకా చెప్పాలంటే అది నా సోల్కి మరొక వైపు. మొదట్నుంచి నేను అల్లరిగానే ఉండేవాణ్ణి. అది నేను మార్చుకోలేకపోయాను. గబ్బర్ సింగ్ అని చెప్పడం మొదలు పెట్టారు. అవును నిజమే. క్రికెట్లో అందరూ నన్ను గబ్బర్ సింగ్ అనే పిలిచేవాళ్ళు. నన్ను శిఖర్ అని పిలవడం చాలా తక్కువ, గబ్బర్ అనే పిలిచేవాళ్ళు. అలా ఫిక్స్ అయింది. ఆ స్టోరీ ఏమిటంటే, నేను రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఢిల్లీ తరఫున నేనొక విషయం చెప్తాను. నేను సిల్లీ పాయింట్లో కూర్చున్నాను, ఎందుకంటే మిగతా టీంలన్నీ పార్ట్నర్షిప్లో ఆడతాయి. అందరూ శాంతంగా ఉంటారు కాబట్టి ఏవైనా చెయ్యొచ్చని. ఎలా పంది పిల్లల పరిగెడుతున్నారు చూడు. అంపైర్ కూడా నన్ను ఏమనేవాడు కాదు, ఎందుకంటే నేనెవరిని తిట్టలేదు. అందరూ నవ్వడం మొదలు పెట్టారు. అప్పుడే నా కోచ్ విజయ్ దాహియా నాకు ఆ పేరు పెట్టారు, గబ్బర్ అని. అప్పటినుంచి అది కంటిన్యూ అయింది. అప్పుడు షోలే డైలాగ్స్ ని మీరు ప్లేస్ కి చెప్పేవారా? అవును, ఆ డైలాగులంతా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అందరి మొహాల్లో సంతోషం రావాలని నేను అలా చేసేవాణ్ణి. అంటే మీరు ఎప్పుడెప్పుడైతే క్యాచ్ పట్టుకుంటారో అది అందరికీ తెలుసు, అందరూ చూస్తూ ఉంటారు. అది మీరు ఒక కబడ్డీ స్టైల్ లాగా ఆడతారు. అది నిజమే, అలాగే చేస్తాను. అది నాకు బాగా నచ్చడంతో చేస్తాను. అదే విధంగా అలా చేస్తేనే నాకు మగాడన్న ఫీల్ వస్తుంది, తొడగొట్టి అలా చేస్తేనే. అది కొన్నిసార్లు అగ్రెషన్ వస్తుంది. ఆ అగ్రెషన్ నుంచి బయటపడాలి అంటే తర్వాత ప్లేయర్ వచ్చి అవుట్ అవగానే తను కూడా అదే విధంగా చేస్తాడు. నాకు నవ్వొస్తుంది, సరే నువ్వు అలాగే చేస్తున్నావని. సార్ నేను క్రికెట్ ఆడుతున్నాను, కానీ నా వల్ల ఈ చదువుని క్రికెట్ని మేనేజ్ చేయలేకపోతున్నాను సార్. మీరు చదివే టైంలో ఎలా సార్ రెండు మేనేజ్ చేశారు? చదువు అనేది చాలా ముఖ్యమైంది. అదేంటంటే స్కూల్ టైంలో చూసినట్టయితే స్కూల్ అయిపోయాకే మేము ఆడ్డానికి నేరుగా వెళ్లేవాళ్లము. గ్రౌండ్కు వెళ్ళాక దాదాపు 2 గంటల పాటు ఆడాకే ఇంటికొచ్చేవాళ్లము. ఆ తర్వాత హోంవర్క్ చేయడము, మిగతా పనులు చేయడము జరుగుతూ ఉండేది. మీరు గనక 2 విషయాలు మేనేజ్ చెయ్యాలి అనుకుంటే మీ సామర్థ్యాన్ని మరికొంచెం పెంచాలి. క్రికెట్కిచ్చే సమయంలాగే చదువు కూడా కేటాయించాలి. అదేంటంటే స్పోర్ట్స్ అనేది ఒక మనిషి జీవితంలో మంచి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమని చెప్పాలి ప్రతి యంగ్స్టర్కి. ముఖ్యమైన విషయం అది స్పోర్ట్స్ ఆడడం అనేది. మీరు యోగా చేసినా సరే దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. అంటే ఇదంతా చేయడం చాలా ముఖ్యం. మీ జీవితంలో డిసిప్లిన్ వస్తుంది, మంచి హెల్త్ ఉంటుంది, అలాగే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అందుకే చేయాలి. ఒకసారి మీరు మీ సిగ్నేచర్ మూవ్ చూపిస్తే బాగుంటుంది సార్ మా అందరికి. ఎలాంటి సిగ్నేచర్? అదే సార్, మీరు క్యాచ్ పట్టుకుంటే ఒకటి చేస్తారు కదా, లేస్ చేస్తేనే సరిగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మనం వచ్చి శిఖర్ ధవన్ గారి మీద ఆరోపణలు ఏంటో చూద్దాం. హార్దిక్ పాండ్యా గారితో మీరు కొంచెం విచిత్రంగా ఉంటున్నారు. ఆయన సూపర్ క్యారెక్టర్, అందుకని ఆయనతో. ఈ మధ్య రిషబ్ పంత్ గారి విషయంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఆయన మీ ఫేవరెట్ కూడా. ఫేవరెట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఫోటోలు తీసేటప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఒళ్ళో వచ్చి కూర్చున్నారు. నేను వెంటనే చెప్పాను మర్యాదగా లే అని. ఒళ్ళో కూర్చోబెట్టుకునేంత ప్రేమ లేదు అని చెప్పాను. అదే
వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఇండియన్ టీమ్ కి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీదున్న ఆరోపణ, ఈయనకి మూఢనమ్మకాలు ఎక్కువ. శిఖర్, నేను విన్నది నిజమేనా? మీరు ఇండియన్ టీంకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మీరు ఎప్పుడూ కూడా మొదటి బాల్ని ఆడట్లేదు. అవును, నిజమే. నేనెప్పుడూ మొదటిగా కొత్త బంతిని ఆడాలని ఇష్టపడను. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వచ్చారంటే వెంటనే రోహిత్ నాతో చెప్తారు, నువ్వు ఇతని ఫేస్ చెయ్యని. ఆ తర్వాత నేను ఫేస్ చేస్తాను. నాకు రోహిత్కు ఒక బ్యాటింగ్ ప్యాటర్న్ సెట్ అయింది, అది రోహితే ఫేస్ చేస్తారు. నేను రన్నింగ్ ఎండ్ ఉండడానికి ఇష్టపడతాను. రోహిత్ గారు ఏమన్నారంటే, మొదటిసారి ధోని గారు ఆయన్ని ఓపెనింగ్ చేయమని చెప్పినప్పుడు, అవును ఆయన మీ దగ్గరకు వచ్చి ఓపెనింగ్ బాల్ ని ఫేస్ చేయమని చెప్పినప్పుడు మీరు కుదరదని చెప్పారట. అవును నిజమే. ఎందుకంటే అప్పుడు నేను కూడా కంబ్యాక్ అయ్యాను. నేను ఆయనతో చెప్పాను, నేనే ఇప్పుడే కంబ్యాక్ అయ్యాను, నేను కూడా నీలాగనే, ఇద్దరు ఈక్వలే, కాబట్టి నువ్వే చెయ్యి అన్నాను. దానికి ఆయన ఓకే నేనే చేస్తాను, నువ్వు అటే ఉండు అన్నారు. వెంటనే నేను ఓకే అన్నాను. రోహిత్ గారు ఇంకొక తంత్రం కూడా చెప్పారు. అవును, మీరు మైదానానికి రాకముందు, బ్యాటింగ్ చేయడానికి ముందు ఖచ్చితంగా టాయిలెట్కి వెళ్తారట. అవును నిజమే. ఎందుకంటే బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి మెంటల్ ప్రెషర్తో పాటు మరొక ప్రెషర్ కూడా వస్తుంది. ఆయన ఏమంటున్నారంటే, మొదటి బాల్ని నేనే ఫేస్ చేస్తూ ఉంటాను, అయినప్పటికీ ఆయనకలా అంత త్వరగా వస్తుంది అని. ఎందుకంటే తర్వాత బాల్ నేను ఫేస్ చేయాలి కదా. మీరు మొదటి బాల్ని ఫేస్ చేయకపోవడానికి వెనక కారణం ఏదైనా ఉందా? లేదు, కంఫర్ట్ విషయం అంతే. ఐ యూస్ టు చెప్పాలి అంటే, చాలాసార్లు నాతో పాటు బ్యాటింగ్ చేయడానికి యంగ్స్టర్స్ వస్తారు. నేను వాళ్ళని అడుగుతాను, మీకు ఏదంటే ఇష్టమో అని. ఒకవేళ నాన్ స్ట్రైకర్ ఎండ్లో నుంచోవాలంటే నుంచోండి అని చెప్తాను. అది నా ధర్మం, నేను సీనియర్ కాబట్టి అలా చెయ్యాలి. అదే నేను రోహిత్ ఉన్నామనుకోండి, బ్రదర్హుడ్ ఉంటుంది కదా, నువ్వే వెళ్ళి ఫేస్ చెయ్యి అంటాను. బ్రదర్లీహుడ్ విషయం అంటే ఇంత దూరం వెళ్తుందా? మీరు ఆయన దగ్గర అన్నీ అడుగుతున్నారు, ఆయన షూస్ అడుగుతున్నారు, ఆయన గ్లౌస్ అడుగుతున్నారు. తప్పకుండా తప్పకుండా. అయితే మీదెక్కడ పెట్టొస్తారు? నేనేంటంటే కొంచెం కేర్లెస్. ఈ విషయాల్లో కొన్నిసార్లు సాక్స్ మర్చిపోతాను, కొన్నిసార్లేమో ట్రౌజర్స్ మర్చిపోతాను. అప్పుడు నేను ఫ్లేర్స్ నుంచి తీసుకుంటాను, వాళ్ళతో ఎక్స్ట్రా ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇతను ఏదో ఒకటి మర్చిపోయి వస్తాడని వాళ్లకు తెలుసు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది మామూలే అనుకో. రోహిత్ విషయానికొస్తే ఆయన కూడా ఇంతే మర్చిపోతారు. ఆయన ఏదేది మర్చిపోతారో మీరు అసలు ఊహించని కూడా లేరు. సరే, మీరు గెస్ చేయండి రోహిత్ ఏమేం మర్చిపోతారని. సీదెన్ పాస్పోర్ట్ మర్చిపోయారు, ఐప్యాడ్ మర్చిపోయారు. ఇవన్నీ ఆయన ఫ్లైట్లోనే మర్చిపోయి వచ్చేస్తుంటారు. ఆ తర్వాత ఫ్లైట్లో నుంచి తిరిగి తీసుకొస్తారు. సో రోహిత్ నేను ఇద్దరం ఒకేలాంటి వాళ్ళము. నేను విరాట్ కోహ్లీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, రోహిత్ గారు ఎప్పుడు కూడా ఒక స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటారు అని. రోహిత్ అవును నిజమే. ఆయనకు మంచి మూడ్లో ఉంటే స్లాంగ్ లో మాట్లాడతారు. అదేంటంటే ముంబైలోని లోకల్ లాంగ్వేజ్, అందులో ఆయన స్టైల్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముంబై వల్ల మరొక స్పెషాలిటీ కూడా ఉంది. మనం ఎవరినైనా దారి అడిగామంటే వాళ్ళు ఇలా అంటారు, ఇలా చెప్తూ ఉంటారు. ఇది ముంబై వాళ్ళ స్టైల్. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని. ఢిల్లీలో ఎవరైనా పిలిస్తే మరోలా చేస్తారు. సో యంగ్స్టర్స్ ఎవరైనా చేస్తే ఇలాగే చేస్తుంటారు. రోహిత్ ఇలా అంతా చేస్తుంటారు. మీరిద్దరూ కలిసి ఆడేటప్పుడు గ్రౌండ్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, అస్సలు అవుట్ అవ్వరు. అసలు మీరు అంతసేపు ఏం మాట్లాడుకుంటారు? కమ్యూనికేషన్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందని, అలాగే ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా వద్దా అని, తర్వాత ఏం చేద్దాము. ఇప్పుడు నేనొక వరల్డ్ కప్ ఆడాను, నా కాలుకు గాయమైంది. 25-27 రన్లు చేస్తున్నప్పుడు కాలుకు ఫ్రాక్చర్ అయింది. నేను రోహిత్తో చెప్పాను, ఇప్పుడు నేను పెద్ద షాట్ కొట్టలేను అని. అంతేకాదు, ఇకపై నేను ఇంత పెద్ద షాట్ కొడతానని నాకు అనిపించడం లేదు అన్నాను. మన టీంకొక మంచి బేస్ ఇచ్చాం. ఒక 70 రన్లు వచ్చాయంటే నేను బయటికి వెళ్తాను. వేరెవరైనా వస్తే వాళ్ళు సెట్ అయ్యి బాగా ఆడతారు, ఎందుకంటే నేను పెద్ద షాట్ కొట్టలేను. అప్పుడేంటంటే ఆ కాంప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉండేది. అప్పుడు రోహిత్ ఏమన్నారంటే 5-6 రన్స్ అలా ఆడుతూ ఉండన్నారు.
నేను అలాగే ఆడుతూ ఉన్నాను. ఇలా మాకు 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. రోహిత్ 70 రన్స్ అవుట్ అయ్యారు. అప్పటికే నా కాలు చిటికెన వేలు విరిగింది. పెయిన్ కిల్లర్ వేసుకుని ఆడాను. అప్పుడు నేను 100 కూడా చేశాను. ఈ విధంగా మా కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా రోహిత్కే వెళుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఆ కాంబినేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంది. ప్రతి గేమ్లోనూ కాంబినేషన్ బాగా ఉంటుంది. పైగా కామెడీ కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా ఉండాలి కదా. ఏం కామెడీ చేస్తారు? ఏం కామెడీ చేస్తావా? అదేంటంటే ఆ సమయంలో నేను పాట పాడేవాణ్ణి, అలాగే ఆటలు కూడా ఆడేవాణ్ణి. ఇది తరచుగా జరుగుతుండేది. హార్దిక్ పాండ్యా గారి కన్నా మీరు చాలా జాలీగా ఉంటారట. అవును, నిజమే. అది ఎప్పుడూ జరుగుతుండేదే కదా. హార్దిక్తో నేనెప్పుడూ చాలా సరదాగా ఉండేవాణ్ణి. అతను కూడా నాకు తగిన క్యారెక్టరే. అందుకే ఇద్దరికి సెట్ అవుతుంది. సంతోషాన్ని మనం ఎంత గొప్పగా జరుపుకుంటామో అది చాలా ముఖ్యం కదా. ఇలాంటి సంతోషాన్ని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అతనికి 23, 24 ఏళ్లంటే నేను కూడా అదే వయసులో వచ్చి ఆడతాను. అదే విధంగా ఎంజాయ్ కూడా చేస్తాను. విరాట్ గారు ఏమన్నారంటే ఆయన నోరు అసలు కంట్రోల్లో ఉండేది కాదట. ఎవరికి? హార్దికా? అది అలాంటిదేమీ లేదు. అలా జరగదు. విషయం ఏంటంటే అది ప్లేయర్స్ అందరూ యంగ్ గా ఉన్నప్పుడు నేను కూడా యంగ్ గానే ఉన్నాను. నేను కూడా ఎన్నో విషయాలు దాటుకొనే రావడం జరిగింది. బట్ హీఈస్ అ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ యాటిట్యూడ్ బాయ్. ఆయన మన కంట్రీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. అలాగే రిషబ్ పంత్ గారి విషయంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఆయన మీ ఫేవరెటా? అవును, రిషబ్. అవును, తను చాలా టాలెంటెడ్ బాయ్ అని చెప్పొచ్చు. అతనికి ఎంతో టాలెంట్ ఉంది. అలాగే మన దేశం కోసం ఎంతో కష్టపడతారు. ఫేవరెట్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఫోటోలు తీసేటప్పుడు తిన్నగా వచ్చి మీ అవును, ఒళ్ళో నా ఒళ్ళో కూర్చుంటారు. వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, బాబూ పైకిలే, ఒళ్ళో వచ్చి కూర్చున్నావు, ఇలా చూడు బాబూ, ఒళ్ళో కూర్చోబెట్టుకునేంతగా ప్రేమ నాకు లేదు అన్నాను. కానీ అతనికి ఒక 20-21 ఏళ్లుండొచ్చు. చెప్పిన మాట అస్సలు వినడు. ఆ వయసులో ఉంటే అలాగే చేస్తారు కదా. అయినా తను లేవలేదు, అలాగే కూర్చున్నాడు. లేదు, నేను లేవను, ఇలాగే కూర్చుంటాను అన్నాడు. ఆ తర్వాత ఒళ్ళో కూర్చొని అలాగే ఫోటో కూడా తీసుకున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే మనము 21 ఏళ్ల కుర్రాడిని చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఉంటారు కదా. అది తప్పు కాదు కానీ కదా. మీకు అర్థం అవ్వలేదా ఆయన బ్యాటింగ్ లో ఎంత దూరం కాన్సన్ట్రేట్ చేయాలి? ఆయన ఇంకా ఎక్కువగా ఆడినప్పుడు ఎక్కువగా స్కోర్ చేయలేకపోయారన్న వివాదం కూడా ఉంది. లేదు లేదు, తను దృష్టి బాగానే పెడుతున్నాడు. మంచి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు సిచ్యుయేషన్లో ఏం చేసినా సరే కలిసి రాదు. దానికి మనం ఏమీ చేయలేము. అది రిషబ్కు మాత్రమే కాదు, అందరికీ అలాగే జరుగుతుంది. నాకు జరిగింది, అలాగే చాలా మందికి జరిగింది. అదేంటంటే పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ క్రికెట్ లైఫ్. ఐఎమ్ షూర్ అతను గొప్పగా నేర్చుకుంటాడు. అతనొక మంచి ప్లేయర్, తప్పకుండా మంచి స్కోర్ సాధిస్తాడు. నాకు బాగా తెలుసు, అతను చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో అతను సెంచరీ సాధించాడు. సో అతను చాలా కష్టపడ్డం వల్ల దానికి తగిన ప్రతిఫలం ఉండే తీరుతుంది. ఈ యంగ్ ఏజ్ లో ఒక చేత్తో షాట్ కొట్టడం చాలా ముఖ్యమా? లేదు, ఆయన ఐపీఎల్లో 1 అండ్ షాట్ కొట్టి ఎన్నో సిక్స్లు కొట్టారు. సో ప్రస్తుతం మాత్రం తను 2 చేతులతోనే షాట్స్ ఆడుతున్నారు. అండ్ ఆ తర్వాత తను సిక్స్లు కొట్టడాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము. మహేందర్ సింగ్ ధోని గారికి విరాట్ కోహ్లీ గారి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది. దాని గురించి చాలా వివాదాలు కూడా వచ్చాయి. విరాట్ గారు ధోనికి బాగా రెస్పెక్ట్ అవును ఇస్తున్నారు అని. దాని గురించి మీరు కూడా ప్లేయర్స్ తో మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతాం. ధోని భయ్య మీద చాలా మంచి అభిప్రాయం ఉన్నాం. మన దేశానికి అతనొక మంచి కెప్టెన్. ఇక ఆయన విషయానికొస్తే మన దేశం కోసం అలాగే మన ప్లేయర్స్ కోసం ఎంతో చేశారు. ఇకపోతే విరాట్ బ్రో కూడా దాదాపుగా అలాంటివాడే, అభినందించదగ్గ వ్యక్తి. ఎందుకంటే తను యంగుగా ఉన్నప్పుడు ధోని అతన్ని ట్రైనప్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కెప్టెన్ అయ్యాక కూడా ఆయన కెప్టెన్సీలో కూడా ధోని ఆడడం జరిగింది. ఎన్నో విషయాలు నేర్పించాడు. నాలెడ్జ్ అంతా పాస్ ఆన్ చేశారు. ఇదంతా ఒక పెద్ద లీడర్ కుండే. విరాట్ ని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఇతనిలో కూడా ఉన్నాయి, తిరిగి ఇస్తూ కూడా ఉన్నారు. అండ్ ఈ షోయింగ్ టు గ్రాటిట్యూడ్ ధోని బ్రో, బోత్ ఆర్ గ్రేట్. మీరు ధోని గారితో ఆడేటప్పుడు అలాగే మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు ఏదైనా తేడా కనిపిస్తుందా మీకు?
ధోని బ్రోతో కలిసి మిగతా వాళ్ళతో కాదు కాదు, ఆడుతున్నప్పుడు మీరిద్దరు గ్రీస్ లో ఉన్నప్పుడు. ధోని బ్రో వచ్చేసరికంతా నా పని పూర్తయిపోయి ఉంటుంది. అప్పటికే నేను వెళ్ళిపోయి ఉంటాను కదా. సో కొన్నిసార్లు అలా జరిగినప్పుడు కూడా హీఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏదెలా చేయాలి. ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది. ఆయన ఒక కెప్టెన్ గా నాతో చెప్పేవారు, ఓకే నువ్వు ఇప్పుడు కొట్టు, బాగా ఆడు. ఆ తర్వాత నేను ఆయన చెప్పినట్టుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యేవాడిని. టీం కోసం ఆలోచించు అని చెప్పేవారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు అనేవారు. ఆ టైంలో ఆయన ఒక చాలా గొప్ప ప్లేయర్, ఇంకా సక్సెస్ఫుల్ లో కూడా ఉన్నారు. మాట్లాడేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు మేం మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోనే ఉన్నాము. మీ ఇంకొక పార్ట్నర్ జస్ప్రీత్ బుమ్రా, అవును సార్. ఆయన గురించి చాలా వివాదాలు ఉన్నాయి. బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, ఆయన బాల్ ఎక్కడి నుంచి వేస్తున్నారో కూడా తెలియట్లేదు. అవును నిజమే. అతని బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఎవరో అనేవాళ్ళు ఆయన రూమ్ లో చిన్నగా ఉండడం వల్ల ఇలా బాల్ వేసేవారు అని, అందుకే అది అలవాటు అయింది అని. అతని యాక్షన్ ఎలా ఉన్నప్పటికీ బ్యాట్స్మెన్ కి మాత్రం ఒక పెద్ద సవాలుగా ఉన్నారు. అలాగే మన దేశం తరపున మంచి బౌలర్ అండ్ హీఈస్ వెరీ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్కర్. అది ఫిట్నెస్ అయినా సరే, లేదంటే మెంటల్ ఫిట్నెస్ అయినా సరే, లేదా ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఈ మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారా? అవును సార్, అది నిజమే. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ గురించి చాలా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కల్చర్ చాలా మంచి కల్చర్. మన వాళ్ళంతా చాలా ఫిట్ గా ఉన్నారు. మనందరికీ టెక్సస్ స్కాన్ జరుగుతుంది. అందులో క్లియర్ గా తెలుస్తుంది ఎవరికెంత ఫ్యాట్ ఉంది, ఎంత మజిల్ ఉంది అని. సో అది మనకు ఒక ఇండికేటర్ గా పనిచేస్తుంది. సో ఎలా ఇంప్రూవ్ కావాలి, డైట్ మార్చాలా వద్దా అని, ఎక్కడ కరెక్ట్ గా వెళ్తున్నాం, ఎక్కడ రాంగ్ గా వెళ్తున్నామని అదొక మిర్రర్ లాంటిది. దాన్ని చూసి మనము అనలైజ్ చేసుకోవచ్చు, ఫిట్ గా ఉంచుకోవచ్చు. దాంతోపాటు ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు టెక్సా ఉంటుంది. ఇలా కూడా చాలా విషయాలుంటాయి. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? మీరు. సార్, అందరికీ ఒక విషయం తెలుసు. 2010లో మీరు కెరియర్ని స్టార్ట్ చేశారని. 2013లో ఛాంపియన్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు అప్పుడు మీరు లైన్ లైఫ్లో వచ్చారు. ఆ తర్వాత మీరు అందరికీ మీ టాలెంట్ ఏంటో చూపించారు. సార్, నా క్వశ్చన్ ఏంటంటే 2010 నుంచి 2013 వరకు ఆ మధ్యలో ఏర్పడిన స్ట్రగుల్, మీరు ఎలా కష్టపడ్డారో, అవన్నీ ఎలా ఫేస్ చేశారు, అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది, దాన్నుంచి ఎలా బయటపడ్డారు? 2010లో నేను ఆడ్డానికొచ్చినప్పుడు నేను 2 మ్యాచ్లు ఆడాను. ఒక మ్యాచ్ తర్వాత బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సార్ చెప్పినట్టుగా నా ఎంట్రీ వీరు బ్రదర్, గౌతీ బ్రదర్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నేను నా లైఫ్లో అలాంటి స్ట్రగుల్ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నేను అలాంటి విషయాలు నమ్మను. అదే 2010 నుంచి 2013 వరకు నేను నా క్రికెట్ని ఎంజాయ్ చేశాను. అండ్ నాకు క్రికెట్ అంటే ప్రాణం. సో అందుకని రోజూ క్రికెట్ ఆడడం కోసం వెళ్ళడం, అందరితో కలిసి ఆడుకోవడం, అలాగే సరదాగా ఉండడం, నా బ్యాటింగ్ గురించి శ్రద్ధ పెట్టడం, ఫిట్నెస్ గురించి శ్రద్ధ పెట్టడం, ఇదే జరుగుతుండేది. సో ఈ ఫ్లోలో ఉండడం వల్ల నాకు బాగా తెలుసు, నాకంటే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ స్ట్రెస్ అయ్యామంటే దాని కారణంగా ఇంటర్నల్గా అలాగే బయట కూడా చాలా ఇబ్బంది పడతాము. మనం ఎప్పుడు ఎనర్జీతో చాలా సంతోషంగా ఉండాలి, బ్లెస్డ్గా ఉండాలి. అప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నేనెప్పుడు అలాగే ఉండేవాణ్ణి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. సార్, మీరు వరల్డ్ కప్లో మన టీం కోసం ఒక పిల్లర్ లాగా నుంచున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా వరల్డ్ కప్ ఉంది. దానికోసం మీరు ఎటువంటి ప్లాన్స్ పెట్టుకున్నారు సార్? స్పెషల్ ప్లానింగ్ అంటే నేనెప్పుడూ నా ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపిస్తాను. చేతులు కాళ్ళు విరగొట్టుకోకూడదు. అండ్ టీంలో ఒక గోల్ ఉంటుంది, మాకు దాన్ని చెప్తారు. అదేవిధంగా నువ్వు ఆడాలి అని చెప్తారు. ఆ రోల్ నేను సరిగ్గా పూర్తి చేయాలి, బాగా ప్రయత్నం చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే నా ప్లాన్. ఆ తర్వాత నేనెప్పుడూ గ్రౌండ్లోకొచ్చాక 100 రన్స్ చేయాలి, 200 రన్స్ చేయాలి అని అనుకోను. నేనెప్పుడూ దానికి కావాల్సిన ప్రిపేర్ చేస్తాను. రన్స్ వాటికవే వస్తాయి. థ్యాంక్ యూ సార్. శేఖర్, మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ప్రజల ఆదరణ కూడా మీకు దొరికింది. మీరు ఈ మీసాల్ని తిప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీసాలు తిప్పడమా? అదేంటంటే అదెప్పుడు ఫేమస్ అయిందంటే టెస్ట్లో నేను సెంచరీ చేసిన తర్వాతే అయింది. చాలా ఫేమస్ అయింది. నాకు అలా ఉంచుకోవడం చాలా నచ్చుతుంది. ఎవరినైనా చూశానంటే మీసాల్ని ఇలా తిప్పడం అంటే నాకిష్టం. అది మగాడిగా నాకున్న గొప్పతనం. ఎవరైనా చూస్తే అలా చెయ్యాలనిపిస్తుంది.
సో అది నన్ను ఫ్యాసినేట్ చేస్తుంది. నాకది చాలా నచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత నేను టెస్ట్ సిరీస్ జరిగేటప్పుడు మధ్యలో టీ బ్రేక్ వచ్చినప్పుడు మీసాలు తిప్పుతూ అందరిని చూసేవాణ్ణి. అది ఒక గర్వకారణంగా నాకనిపిస్తుంది. టీవీ యాక్షన్లో కనిపిస్తున్నట్టు ఇప్పుడు మీరు అలా చేయగలరా? అవును, కానీ ఇప్పుడు నాకు కూరమిసం లేదు, కానీ అదే మొహము అదే కళ్ళు ఇప్పుడు చేస్తాను చూడండి. ఇదిగో ఇలా. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో శిఖర్ ధవన్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. మీ కొత్త అలవాటుని నేను చూశాను. ఓకే సార్. పాకిస్తాన్ ప్లేయర్స్ ని మీరు గ్రౌండ్ లో ఏమీ చేయట్లేదు, కానీ ట్విట్టర్ లో మాత్రం ఒక ఆట ఆడుకుంటున్నారు. తప్పకుండా మన దేశం కోసం ఏదైనా చేయాలి కదా. మన దేశంలో మరొకరు అధికారం చెలాయిస్తే బాగుంటుందా? ముందు వాళ్ళిల్లు చూసుకోవాలి, తర్వాత మన ఇంటికి రావాలి. అంటుంటారు కదా, అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అని. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది, ఆరోపణలు అడుగుతున్నది టీమిండియాలోని ఓపెనింగ్ బ్యాట్స్మెన్, క్రికెట్ స్టార్ శిఖర్ ధవన్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీద ఆరోపణ. ఈయన కొత్త కొత్త హాబీస్ ని నేర్చుకుంటున్నారు. మీ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతూ వచ్చింది. రణ్బీర్ సింగ్ గారు మీకు డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్నారు ఈ కలీబలి అనే సాంగ్ కి. కలిబలి, అవును సార్. నేనది ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. అందులో మీరు ఎలా డాన్స్ చేశారో చూడండి. కెన్ వి హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఈ కలీబలి మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ముంబైలో షూట్లో ఉన్నాను. అప్పుడు ఆయన కూడా షూట్లోనే ఉన్నారు. అప్పుడు కలవడం జరిగింది. ఎలా చెప్పాలి, ఆయనకు నేను ఇలా చేయడం బాగా నచ్చింది. నేను కూడా ఆయనతో చాలా విషయాలు నేర్చుకోవాలన్నాను. అందుకనే ఆయన నాకు ఈ స్టెప్ నేర్పించారు. సో నాకు ఈ డ్యాన్స్ బాగా నచ్చుతుంది. పంజాబీ డ్యాన్స్ బాగా చేస్తాను, పంజాబీ పాటకు. సో నేను రూమ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తాను. విరాట్ కోహ్లీ గారి ఐప్యాడ్ లో పంజాబీ సాంగ్స్ చాలా ఎక్కించారు. లేదు, నేను చేయలేదు. యాక్చువల్గా ఆయనకు పంజాబీ సాంగ్స్ బాగా ఇష్టం. ఇప్పుడు ఢిల్లీ ప్లేయర్స్ చూశారంటే పంజాబీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకది నచ్చుతుంది. విరాట్ కూడా పంజాబీ సాంగ్స్ చాలా ఇష్టం. ఫ్రీగా ఉన్నప్పుడు పంజాబీ డాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఎక్కువగా పంజాబీ పాటలే వింటూ ఉంటారా? అవును, హిందీ సాంగ్స్ ఉంటాయి, పంజాబీ సాంగ్స్ ఉంటాయి. అయితే డాన్స్ కూడా శిఖర్ ధవన్ గారే ఓపెన్ చేస్తారా? అవును, నేను డాన్స్ చేస్తాను. కొంచెం కూడా సిగ్గుపడను. ఇక్కడ కూడా నేను ఆడమంటే ఆడతాను. అయితే మీరు ఇక్కడ కూడా డాన్స్ చేస్తారా? ఇక్కడ చేసి చూపించాలా? జడ్జి గారు నాకు చేతికి సంకెళ్ళు వేస్తారు. సరే, మీరు ఏ పాటకి డాన్స్ చేస్తారో చెప్పండి. ఆల్ రైట్. చూస్తుంటే అందరూ నిర్ణయంతో వచ్చినట్టున్నారు. ఏ పంజాబీ సాంగ్ అయినా అయితే పర్వాలేదు. చిటియా కలాయా సాంగ్ చేస్తారా? వద్దు, వద్దు, వద్దు. నేను చూడ్డానికి ఏమంత అందంగా ఉండను కాబట్టి. కాదు, కలిబలి. ఆ? కలిబలి ఇప్పుడు ఫేమస్ కదా, దాన్నే వేయండి. జడ్జి గారు, మీ బోన్లో నిలబడి డాన్స్ చేసిన మొదటి ఆటగాడిని నేనేనేమో, ఏమంటారు? మీరే మొదటి వ్యక్తి ఈ విట్నెస్ బాక్స్ లో కూర్చుని డాన్స్ చేశారు ఆప్కి అదాలత్లో. ధన్యవాదాలు. ఈ మధ్య మీకు కొత్త హాబీస్ వచ్చాయని విన్నాను. అంటే గుర్రం సవారీ, అది మీకు ఇష్టమా? అవును, గుర్రపు స్వారీ చేస్తాను. గుర్రాలంటే నాకు చాలా ఇష్టం. సో నాకు అవకాశం వచ్చినప్పుడంతా గుర్రపు స్వారీకి వెళ్తుంటాను. నాకు జంతువులతో ఉండడం అంటే ఈ చాలా మధ్య ఇష్టం. నేను మీ వీడియోలు చూసాను. మీరు పిల్లల గురువు నేర్చుకుంటున్నారు. అవును, పిల్లల గురువు నేర్చుకుంటున్నాను. అదే క్లాసికల్ మ్యూజిక్. అదంటే నాకు చాలా ఇష్టం. చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, నేర్చుకుంటాను. మీరు ఎలా వాయిస్తారో మాకు వాయించకుండా ఎలా తెలుస్తుంది చెప్పండి? అయితే ఊది చూపిస్తాను. Can we have the flute?
అదేంటంటే సార్, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటెప్పుడూ ఫ్లూట్ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, అయినా గాని మీరు బాగా చదువుతూ ఉన్నప్పటికీ మీ హాబీస్, మీకు నచ్చిన విషయాలు తప్పకుండా చేయండి. ప్రతి ఒక్కరూ పని చేయాలి, పని ముఖ్యమే అనుకోండి. అయినప్పటికీ మనకు నచ్చిన పనులు చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పొచ్చు. అందులో ఎంతో సంతోషం ఉంటుంది, మనశ్శాంతి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను మీ ఇంకో హాబీ గురించి కూడా విన్నాను. మీరు కవితలు రాస్తారట? అవునండి, నాకు కవితలు బాగా నచ్చుతాయి. కాకపోతే ఆ, నేను సొంతంగా రాయలేను. కాకపోతే ఎవరైనా రాసిన ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా సంకోచం లేకుండా నేను అంగీకరిస్తాను. ఫ్లూట్ వాయించి వినిపించారు, అలాగే కవిత కూడా చెప్పాలి అలాగా? కదా. అది ఒక ఇప్పుడు మీకు 2 కవితల్ని చెప్తాను. ఇది డాక్టర్ రాధా దండూరి గారి కవిత. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఆ కవితలోని అంతరార్థం ఏమిటంటే, जवानियों में जवानी को जो धूल करते हैं, जवानियों में तो जवानियों में जवानी को जो धूल करते हैं, जो लोग भूल नहीं करते वो भूल करते हैं. అలాగే మరొకరి కవిత కూడా ఏమిటంటే, ఇక ఈ కవిత మునావర్ రాణా గారిది. ఆయన కూడా పెద్ద కవి. ఆయన కవిత ఏమిటంటే, हम सायादार पेड़ ज़माने के काम आए, हम सायादार पेड़ ज़माने के काम आए, जब सूखने लगे तो जलाने के काम आए. ఇంకొక హాబీ కూడా ఉంది, అవును సార్, మిగతా ప్లేయర్స్ జుట్టు కత్తిరించడం. అది నిజమే సార్. ఎందుకంటే 4-5 ఏళ్ల తర్వాత క్రికెట్ కెరీర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పని ఉండాలి కదా, అందుకనే అలా చేస్తుంటాను. నేనేంటంటే ఒకసారి రిషబ్కు జుత్తు కత్తిరించాను. నేనెప్పుడూ నా వెంట్రుకల్ని నేనే ట్రిమ్ చేసుకుంటాను. కత్తెర లేకపోతే ఇబ్బంది కాబట్టి నేనే ట్రిమ్ చేసుకుంటూ ఉంటాను. సో అతనికి ట్రిమ్మర్తో చేయాలి కాబట్టి నేనే చేశాను. ఆ తర్వాత విరాట్కు చేయాల్సింది నేనే చేశాను. చాలా మంది ప్లేయర్స్కు నేనే చేశాను. మీకు ఇలా కొత్త కొత్త హాబీస్ వస్తూ ఉంటాయి కదా, వీటన్నిటికీ మీకు అసలు అవును. టైం ఎక్కడ దొరుకుతుందో చెప్తారా? ఐడియాసా? అదేంటంటే నాకు చిన్నతనంలో ఎవరైనా ఫ్లూట్ వాయిస్తే బాగా నచ్చేది. నేను డబ్బు పెట్టుకొని ఎలాగైనా నేర్చుకోవాలి అనుకునేవాణ్ణి. పిల్లన గురువులు అమ్మేవాళ్ళొస్తారు కదా, వాళ్ళు అలాగే ఊదుకుంటూ వెళుతూనే ఉంటారు. 2015లో నేనొకసారి అలా కూర్చున్నప్పుడు అందరం కూర్చొని ఊరికే మాట్లాడుతుంటాం కదా, అలా టైం వేస్ట్ చేయడం కంటే ఫ్లూట్ నేర్చుకోవచ్చు కదా. నేను ఆన్లైన్లో నేర్చుకున్నాను. మా గురువుగారిని లైఫ్లో 2-3 సార్లే చూశాను, కానీ ఫ్లూట్ మాత్రం ఆన్లైన్లోనే నేర్చుకున్నాను. అదే విధంగా నాకు ఎప్పుడు గుర్రాన్ని చూసినా స్వారీ చేయాలనిపిస్తుంది. చిన్నతనంలో వైష్ణోదేవికి వెళ్ళాము. అక్కడ గుర్రపు స్వారీ అంటే నాకు చాలా ఇష్టం. కొద్దిగా గుర్రపు స్వారీ కూడా ఇష్టమైంది. ఆ తర్వాత కాలగమనంలో కవితలు కూడా ఇష్టమయ్యాయి. ఇలా జరిగింది సార్. మీ కొత్త అలవాటు నేను చూశాను. చెప్పండి సార్. మీరు పాకిస్తాన్ ప్లేయర్స్ ని గ్రౌండ్ లో అసలు ఏం చేయట్లేదు, కానీ ట్విట్టర్లో మాత్రం ఒక ఆట ఆడుకుంటున్నారు. అవును సార్, అది షాహిద్ ఆఫ్రిది. అతని ట్వీట్ గురించే కదా మీరిప్పుడు మాట్లాడుతున్నది. అది ఖచ్చితంగా ఎవరైనా మన దేశం గురించి ఏదైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోం కదా, రొమ్ము విరుచుకుని నిలబడతాం కదా. అది మన నైజం. అదేంటంటే మనకు తెలుసు, మన ప్రైమ్ మినిస్టర్కు తెలుసు మన దేశాన్ని ఎలా నడిపించాలని. ఈ ప్రభుత్వ పాలన, అందులో ఎలాంటి అనుమానము లేదు. సో బయట వాళ్ళొచ్చి మనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు వాళ్ళింటి చూసుకోవాలి, తర్వాత ఎవరికైనా. పెద్దవాళ్ళంటారు కదా, అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళ ఇంటి మీద రాయి వేయకూడదు కదా. సో అది నిజం. షాహిద్ ఆఫ్రీ గారికి మీరు ఏ కవిత చెప్పలేదా? లేదు, ఆ సమయంలో నాకు పెద్దగా కవితలేం గుర్తులేవు. ఇకపోతే నాకేదైనా అనిపిస్తే తప్పకుండా రాస్తాను సార్. మోదీ గారు కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారు. ఆయన ట్వీట్లో ఏమన్నారంటే, దారుణమైన బాల్స్ ని మీరు ఎలాగైతే మైదానం నుంచి బయట కొడుతున్నారో, శత్రువులు కూడా మేము సరిగ్గా అలాంటి సమాధానమే చెప్తాం. ఖచ్చితంగా. అది నేను చాలా అదృష్టవంతునని చెప్పాలి. అది మన ప్రధానమంత్రి గారు నా ట్వీట్కు బదులివ్వడం కూడా జరిగింది. అది బాగా నచ్చింది. ఇకపోతే నాకది చాలా గర్వంగా అనిపించే విషయం. అది ఈ మధ్యకాలంలో అది పుల్వాంలో ఒక బాధాకరమైన ఘటన జరిగింది కదా. ఆ సంఘటనలో చాలామంది చనిపోయారు. ఇక విషయానికొస్తే వాళ్ళ కుటుంబాలు తలుచుకొని మనమందరము చాలా సానుభూతి చూపించడం జరిగింది.
అదేవిధంగా సరైన సమయంలో వాళ్లకు గుణపాఠం కూడా నేర్పించారు. అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. అది ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఐ సెల్యూట్ దెమ్. దే ఆర్ డూయింగ్ దట్, నో. అదేమిటంటే వీఆర్ దేర్, యాజ్ సింపుల్ ఎట్ దట్. మీరు చాలా అద్భుతంగా చెప్పారు భద్రత అనేది ఈ దేశంలో ఎంత ఉందో అని. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో శిఖర్ ధవన్ గారి మీద ఆరోపణ ఏంటో చూద్దాం. ఈ బాక్సర్ వైఫ్ని ఎలా మీరు వెతికి పట్టుకున్నారు? బాక్సర్ వైఫ్ని నేను చాలా కష్టపడి వెతికాను. అయితే రొమాన్స్ చేసేటప్పుడు కొంచెం కష్టమే కదా? మీకు ఇంగ్లీష్ రాదు, ఆవిడ హిందీలో వీక్గా ఉంటారు. అవును, నిజమే సార్. తనకు పంజాబీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది క్రికెట్లో సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ గారి మీద ఆరోపణ. ఈయన మీదున్న క్రిటిక్స్ ని నిరాకరిస్తూ ఉంటారు. శిఖర్ గారు, మన పెర్ఫార్మెన్స్ దారుణంగా ఉంటే మనకి మీడియాలో విమర్శలు వస్తూనే ఉంటాయి. మీరు ఎవరేం చెప్పినా పట్టించుకోరు, అసలు దిగులు పడరు. లేదు, నేను ఎవరి మాటలు విన్నో దాని గురించి పట్టించుకోను. అలాగే నేనసలు న్యూస్ అనేదే చూడను. ఎవరు ఏమంటున్నారో, ఏం కామెంట్ చేస్తున్నారని పట్టించుకోను. ఎందుకంటే నేను ఎంతగా అందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నానో దాని గురించి అంతగా పెద్దగా పట్టించుకోను. నేనెప్పుడూ నా జోన్లోనే ఉంటాను, ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాను. నేనెప్పుడూ ఇతరుల గురించి నెగటివ్గా ఆలోచించను. అదంతా వాళ్ళు చేసుకునేది వాళ్ళిష్టం. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటారో అది చేయనివ్వండి. కానీ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు అవన్నీ వింటూ ఉంటారా? లేదు, అలాంటివేం చూడను. నాకు తెలుసు, నేను మంచి పని చేస్తే మెచ్చుకుంటారు, చెడు పని చేస్తే తిడతారు అని. సో దీని గురించి నాకు పెద్దగా అభిప్రాయం లేదు. మొదట్లో నేను చూస్తూ ఉండేవాణ్ణి, ఇప్పుడెవరూ పట్టించుకోరు ద థింగ్స్. అండ్ ఇప్పుడు నాకు వాటి గురించి అవసరం లేదు. ఎవ్వరి గురించి పట్టించుకోరు, అవునా? లేదు, అలాంటిదేం లేదు. అదేంటంటే బాధపడను, పట్టించుకోనని కాదు, బాధపడనంతే. కానీ మీరు సరిగ్గా ఆడకపోతే వైఫ్ మిమ్మల్ని తిడుతూ ఉంటారు కదా? అవును, అది నిజమే. అది కాకుండా మీ వైఫ్ ఒక బాక్సర్. నిజమే, తను బాక్సర్ కదా. నేను తన మీద చాలా కేర్ తీసుకుంటాను, అది కాస్త ఎక్కువగానే. స్టార్టింగ్లో నాకు బాగా గుర్తుంది, తను ఫస్ట్ టైం ఐపీఎల్కి వచ్చినప్పుడు. ఇది 7 ఏళ్ల ముందు జరిగిన విషయం. అప్పుడు నేను మ్యాచ్ ఆడుతున్నాను, అప్పుడు 0కి అవుట్ అయ్యాను. నేను హక్ చేసుకుంటానంటే తను ఒప్పుకోలేదు, కోప్పడింది. అప్పుడు నేను కారణం ఏంటి అని అడిగాను. దానికి తను, నువ్వు ఇప్పుడు ఏం షాట్ ఆడావో తెలుసా, చండాలంగా. దానికి నేను, ఏంటి నువ్వు, నా కోచ్ కూడా కోపడ్డు, నువ్వు కోపడుతున్నావు అన్నాను. అప్పుడు నేను, గ్రౌండ్లో ప్రెషర్గా ఉంది, నువ్వెందుకు కోపడుతున్నావు అన్నాను. ఎవరో ఒకరు రిలాక్స్ అవ్వాలి కదా. ఆ తర్వాత నెమ్మదిగా తనే రిలాక్స్ అయింది, నాకు సపోర్ట్ అవసరమని చెప్పి. మీరు మీ బాక్సర్ వైఫ్ని ఎలా కనిపెట్టారు? బాక్సర్ వైఫ్ని నేను చాలా కష్టపడి వెతుక్కున్నాను. ఫేస్బుక్లో తన్ని కలిశాను. తర్వాత ఇంటర్నెట్లో ప్రేమ అవుతుందని నేనసలు ఊహించలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. తర్వాత ఇద్దరం చేసుకున్నాం. అలా జరిగింది. అయితే రొమాన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు కదా? మీకు ఇంగ్లీష్ రాదు, ఆవిడకి హిందీ సరిగ్గా రాదు. అది నిజమే సార్. తను పంజాబీ మాట్లాడలేదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. సో అదేంటంటే, ప్రేమ పుట్టాలంటే ఎన్నో సందర్భాలు కూడా ఉంటాయి. నేను కూడా అలాంటి ఒక దారి కనిపెట్టాను సార్. ఆవిడ కోసం మీరు ఏదైనా కవిత చెప్పారా? తన కోసం నేను ఒక కవితే రాశాను సార్. లెటర్ కాలమంతా పోయింది కాబట్టి మెయిల్ వచ్చింది కదా, అందులో నేను చాలా పెద్ద పెద్ద రొమాంటిక్ లైన్స్ కూడా రాయడం జరిగింది. అలాంటివి రాసి నేను నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేశాను. అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇప్పుడు కూడా రొమాన్స్ జరుగుతుందా? ఏదైనా రాశారా? లేదు సార్, ఇప్పుడేంటంటే నేను మంచి కవిత ఏదైనా విన్నాను అంటే దాన్ని నేను పాస్ ఆన్ చేస్తాను తనకు. నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యి అని. ఇది నీకోసమే అని కూడా చెప్తాను. సరే, ఇప్పుడు ఆడియన్స్ ఎవరైనా అడగచ్చు. సార్, మా అందరికీ తెలుసు, లాస్ట్ వరల్డ్ కప్లో మీకు పెద్ద ఇంజురీ ఏర్పడింది. సార్, మీరు ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసింది, తర్వాత ఆ టూర్లో డ్రాప్ అయ్యారు, దాని గురించి ఏమైనా చెప్పగలరా? అది జరిగినప్పుడు
అఫ్ కోర్స్ చాలా బాధగా ఉన్నింది. బట్ ఐఎమ్ ఎమోషనల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇక విషయానికొస్తే ఏ సంఘటన కూడా నన్ను త్వరగా డౌన్ చేయలేదు, అలాగే సంతోషపెట్టలేదు. దట్స్ వై ఐఎమ్ వెరీ బ్యాలెన్స్డ్. కానీ నాకది చాలా బాధగానే ఉన్నింది. బట్ జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు కదా. ఫీల్డ్లో గాయాలు అవుతూ ఉంటాయి. నాకది 8దో లేదా 9దో గాయం అయి ఉంటుంది. అలా జరిగా కూడా తర్వాత నేను ఎలా వెళ్ళాలని నాకు బాగా తెలుసు. ఆ తర్వాత నేను తిరిగొచ్చాను. కానీ నాకొక విషయం బాగా తెలుసు. నేనక్కడ ఉన్నంత వరకు బాగా ఎంజాయ్ చేశాను. నా టీం కోసం బాగా ఆడాను. నాకు చేతనైంది నేను Thank you, చేశాను. sir. థ్యాంక్ యూ. ధోని గారు మిగతా వాళ్ళ మైండ్ ఈజీగా స్టడీ చేస్తారు. అవును, అది నిజమే. అదేంటంటే అదొక పెద్ద క్వాలిటీ. అతనికి అన్నీ తెలుసు. ఏ ప్లేయర్కు ఏ స్థానం ఇవ్వాలి, ఏ ప్లేయర్కు ఏ సామర్థ్యం ఉంది, ఆ ప్లేయర్కి ఏ సపోర్ట్ కావాలి, ఈ విధంగా ప్రతి ప్లేయర్ని తయారు చేయడానికి వారికి సపోర్ట్ కావాలి. వాళ్ళని హ్యాండిల్ చేయడం వారికి బాగా తెలుసు. అదేంటంటే కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ టీం ఎలా గెలిచింది, ఆ సమయంలో ప్లేయర్స్ ఎలా ఆడారు అని. ఆయన ఒక అద్భుతమైన ఫినిషర్. అవును కానీ సార్. చివరి వరకు ఆ టెన్షన్ ని అలా తీసుకువెళ్ళడం ప్రజలు ఆయన్ని ఇష్టపడుతున్నారు. కరెక్ట్ సార్. ఆయన తలుచుకుంటే 2 ఓవర్లు ముందే గెలవచ్చు, కానీ లాస్ట్ ఓవర్ వరకు ఎందుకు లాగుతున్నారు? అదేంటంటే చివరి వరకు ఉంటేనే దాని ఎగ్జైట్మెంట్ ఏంటో తెలుస్తుంది సార్. అది మాత్రమే కాకుండా ఆయన మీద ఆయనకు పూర్తి నమ్మకం కూడా ఉంది. అలాగే తన నర్వ్స్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవడం కూడా జరుగుతుంది. చివరి వరకు తీసుకెళ్తారు. ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇట్స్ బిగ్ థింగ్. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ధోని గారు ఆయన చాలా స్పెషల్ ప్లేయర్, అతిపెద్ద ప్లేయర్. ఆయనతో ఆడడం మీకు ఛాన్స్ దొరకడం పెద్ద ఖచ్చితంగా విషయం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగచ్చు. సార్ మీరు వెజిటేరియన్గా మారానని విన్నాను. ఎందుకని సార్ మీరు వెజిటేరియన్గా అయ్యారు? అదా, థ్యాంక్ యూ. నేను వెజిటేరియన్గా మారి సంవత్సరం అవుతోంది. అంటే నేను 2 విషయాల్లో బాగా నమ్ముతాను. నేను శివాని అక్క అలాగే బ్రహ్మకుమారి వీళ్ళిద్దరినీ తరచుగా ఫాలో అవుతున్నాను. అలాగే సద్గురు ఆయన్ని కూడా నేను ఫాలో అవుతున్నాను. నాకు నాన్ వెజ్ పవరు నెగిటివ్ అని తెలిసినప్పటినుంచి అప్పుడు నేను ఆ ఎనర్జీ వద్దని డిసైడ్ అయ్యాను. అలాంటి ఎనర్జీ నాకు అక్కర్లేదు, అది వద్దని నేను డిసైడ్ అవ్వడం జరిగింది. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటామో అలాంటి ఎనర్జీ మనకొస్తుంది. ఫుడ్ విషయానికొస్తే నేను సెలెక్ట్ చేసుకునే తినడం జరుగుతుంది. ఇదే నాన్ వెజ్ తినకపోవడానికి కారణం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న చాలా మంది యంగ్స్టర్స్ మీరు చెప్పింది విన్నారు. వీళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఫిట్నెస్ గురించి ఏం చెప్తారు? ఫిట్నెస్ విషయంలో నేను యంగ్స్టర్స్కు చెప్పాలనుకునేది ఏమిటంటే, ముందుగా విషయానికొస్తే ఇప్పుడంతా అడ్వాన్స్గా మారిపోయింది. అది యూజ్ చేయడం మంచి విషయమే, కాకపోతే దానికి అడిక్ట్ కాకూడదు. అది లేకుండా మనం ఉండలేమని డిసైడ్ కాకూడదు. ఫోన్లోనే 8 గంటలు 10 గంటల సేపు. అలాగే మరొక విషయం, చాలా మందికి చాలా విషయాలు నచ్చే ఉంటాయి. కొందరికి బ్యాడ్మింటన్ పరుగు పందెం ఇష్టం, లేదా క్రికెట్ ఆడడం, యోగా చేయడం, ఏదో ఒక స్పోర్ట్స్. అందుకోసం ½ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేయండి. మీరు జిమ్కు వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది ఏదైనా చేయండి. గ్రూప్గా ఫామ్ అవ్వండి. ఎందుకంటే మీరంతా యువకులు కదా, తప్పకుండా చేయొచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. అందరూ ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం, అలాగే జాగింగ్ చేయడం ఇలా ఫాలో చేస్తున్నారంటే అది అలవాటుగా మారిపోతుంది. అది పూర్తయ్యాక మీకు నచ్చింది చేయండి. ఇదే నా అడ్వైజ్. అలాగే कलंदर संगे मरमर के मकानों में नहीं मिलता. कलंदर संगे मरमर के मकानों में नहीं मिलता. मैं असली घी हूँ, बनियों के दुकानों में नहीं मिलता. మీరు మీ సమాధానం చాలా చక్కగా చెప్పారు, బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్, టైమ్స్ ఆఫ్ ఇండియాలోని స్పోర్ట్స్ ఎడిటర్ ఆలోక్ సిన్హా గారి తీర్పు ఏమిస్తారో ఇప్పుడు మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపాం. అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. అదిరిపోయే బ్యాట్స్మ్యాన్ శిఖర్ ధవన్ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్, టైమ్స్ ఆఫ్ ఇండియాలోని స్పోర్ట్స్ ఎడిటర్ ఆలోక్ సిన్హా గారి తీర్పేంటో విందాం. శేఖర్ గారు, మీరు క్రికెట్ భాషలో చెప్పాలంటే అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు బ్యాట్తో సమాధానం చెప్పారు. మీరు కవర్ డైవ్స్ చేశారు, ఫ్లిప్స్ చేశారు, కొట్టారు. చూడటానికి చాలా బాగుంది అది. థ్యాంక్ యూ. మీ మాటలు నాకు ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తు చేశాయి. స్ట్రైట్, సింపుల్, బ్రూటలీ హానెస్ట్, ఫ్రాంక్. మీరు క్రికెట్ మైదానంలో చాలా సింపుల్గా ఆడేటట్టు చెప్పాలంటే మీరు రియల్ లైఫ్లో కూడా అలాగే ఉన్నారు. అలాగే మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కదానికి సరిగ్గా జవాబు ఇచ్చారు. మీ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. నన్ను అడిగితే మీ ఒంటరితనం, ఇంకా మీరు శిఖరాన్ని అంటుకోవాలి,
చాలా చాలా పైకి వెళ్ళాలి, ఇంకా అందరినీ సంతోషపెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. శిఖర్ ధవన్ గారు ఎప్పుడు ఇలాగే ఆడుతారని మనమందరం నమ్ముతున్నాం. ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తారు, దేశానికి గౌరవం తీసుకొస్తారు. ఈ కేసుని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.